హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో బేసిక్గా నేను వాయినాలు ఇవ్వడానికి రెడీ చేస్తున్నాను. మనకి పెళ్ళిగా ముందుకు పూజలు ఈ వాయినాలు ఇవన్నీ పెద్దగా ఏమి ఉండవు, కానీ పెళ్ళైన తర్వాత ఇవన్నీ అనిపిస్తాయి చేయాలి అని. నాకు అంతేం లేకుండే పెళ్ళిగా ముందు, కానీ కొంచెం ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు అస్సలు దండాలు దీపాలు పెట్టకుండా గుళ్ళకు పోకుంటుంటే అయితే లేను. మా మమ్మీ చేసేది రెగ్యులర్గా కాబట్టి తనతో పాటు నన్ను ఇన్వాల్వ్ చేసేది, ఎందుకంటే నేర్చుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది అని. ఎందుకంటే డివోషన్ కూడా చాలా అవసరం మనం బాడీకి, హెల్త్కి, మెంటల్, ఫిజికల్గా. సో అలా. అండ్ ఇక్కడ వచ్చేసి వాయనాలు వచ్చేవాళ్ళు వాయనాలు తీసుకునే రోజు కొంతమంది ఇళ్ళల్లో తినరనమాట, మ్యాక్సిమం తినరు. అందుకనే ఇలా కొంచెం స్వీట్ ప్యాక్ చేసా, ఇంట్లో వేరే వాళ్ళైనా తినొచ్చు అని ఒక 15 ప్యాక్ చేసా. అండ్ నేను ఇచ్చే వాయనంలో ఫస్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్ లాగా పెట్టాను. ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి వ్యాలెట్స్ అనమాట. చాలా చాలా వరకు పడతాయి. ఫోను, మనీ, మన మినిమం స్పెట్స్, మినిమం ట్యాబ్లెట్స్, అలా మ్యాక్సిమం ఒక లేడీస్కి ఇలా బయటికి వెళ్ళి అలా వచ్చేంతవరకు ఏమేం కావాలో అవన్నీ. సో ఒక బ్లౌజ్ పీస్, ఒక కర్చీఫ్, ఒక వ్యాలెట్ రిటర్న్ గిఫ్ట్ లాగా. అండ్ ఇందాక చూపించినట్టు స్వీట్, నాకు తెలిసినట్టు నేను ఇస్తున్నాను వాయనాలు, ఎవరి ఇష్టాలు వాళ్ళు. అండ్ ఇక్కడ ఏదైనా నాన్న ఇట్లా ఇవ్వాలి అంటారనమాట, ఐ మీన్ కాయిన్స్. సో అలా. అండ్ అక్కడ నాకు కట్ అయిపోయింది, ఫుల్ బ్లడ్ వచ్చింది. ఎందుకు ఇలా జరిగిందని చాలా బాధపడ్డాను, భయం వేసింది. అలా మంచి చేస్తుంటే ఇలా ఎందుకు జరిగింది, సర్లే పోనీలే అనుకోని ఇంకా మళ్ళీ కంటిన్యూ అయినా. అండ్ బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు చూసి ఖచ్చితంగా పెట్టాలంట, ఓటు పోయినవి ఇవ్వకూడదంట, నాకు మా మమ్మీ చెప్పింది. అండ్ 4 బ్యాంగిల్స్ అండ్ 2 బనానాస్, 2 ఆకులు కూడా అనమాట, ఐ మీన్ తమలపాకులు. అలా నేను ఒకటికి 10 సార్లు అంటారు కదా, అలా చూసుకున్నాను చాలాసార్లు. ఎందుకంటే ఏది మిస్ అయినా ఇవ్వలేదు అనే మనసుకి ఇలా అనిపిస్తుంది. అండ్ ఎవరైనా ఇలాంటి వాయనాలు ఇవ్వడం కానీ పూజలు చేసుకునే వాళ్ళని కానీ కామెంట్ చేయకండి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళు చేసుకుంటారు. మీకు ఇష్టమైతే చెయ్యండి, మీరు కూడా వాళ్ళలాగా ఇన్స్పిరేషన్ తీసుకొని, లేకపోతే చేయకండి, అది వాళ్ళ ఇష్టం. అండ్ వచ్చిన వాళ్ళకి పసుపు, గంధం, కుంకుమ, అక్షంతల కోసం ఇలా. అండ్ వచ్చిన వాళ్ళకి ఏమైనా జ్యూస్ అడుగుదాం, వాళ్ళు ఏమైనా తాగితే ఇలా చేద్దామని రెడీగా పెట్టుకున్నాను. ఇట్లా వాయనాలు రెడీగా పెట్టుకున్నాను. అండ్ మా మమ్మీ ఆ రోజు రావడం కుదరలే, ముందు రోజు వచ్చింది. సో ఇలా మా మమ్మీకి సింపుల్గా ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ డే వాయనాలు ఇలా ఒకళ్ళెమ్మటి ఒకళ్ళు, కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇలా ఇచ్చాను వాయనాలు. ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 మెంబర్స్ వరకు